ఖరాబ్ అయిన అవకాడో సీడ్ నుండి ఇంత మంచిగా ప్లాంట్ పెరుగుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైజ్. మీకు గుర్తుందా, లాస్ట్ టైం ఒకసారి అవకాడో తినడానికి అని చెప్పి తీసుకొచ్చి కవర్లోనే పెట్టి మర్చిపోతే 3 వీక్స్కి మొత్తం ఇట్లా బూజు పట్టింది. నాకేమో అది పడేబుద్ధి కాలే. సో నేను ఏం చేసిన అంటే ఆ లోపల పల్ప్ కూడా నల్లగా అయిపోయింది కాబట్టి అదేమో చెట్లకేసిన, ఈ సీడ్ ఏమో ర్యాండమ్గా ఇట్లా నీళ్ళలో పెట్టేసి వదిలేసిన. 3 monthsకి చూసిరా మంచిగా దాని నుంచి ప్లాంట్ వచ్చింది. ఇంక ఇది మట్టిలోకి షిఫ్ట్ చేస్తాము అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మట్టి మంచిగా ఇట్లా బాల్ లాగా కలుపుకున్నా, మెత్తగా కలిపేసుకొని ఆ స్టిక్స్ అన్ని రిమూవ్ చేసి ఈ సీడ్ ఏదైతే ఉందో అది పైన కొంచెం జస్ట్ రూట్స్ ఉన్నంత వరకు ఈ మట్టితోని మంచిగా ర్యాప్ చేసి ఉంచినా అనమాట. గవ్వన్ని ఎందుకు చేస్తున్నాం ఒక గమ్మున మట్టిలో పెట్టక అని చెప్పేసి అనుకుంటారు కదా, మనం ఏదైనా యూనిక్గా చేస్తాం కదా, నీ యూనిక్ అలా ఉండాలని అనుకుంటారు కదా. సి గైస్, ఇది మనము జస్ట్ మట్టే కాదు, దానిపై నుంచి నేను స్పాగ్నమ్ మాస్ తో కవర్ చేసాను. లాస్ట్ టైం అడిగి రక్క స్పాగ్నమ్ మాస్ ఎక్కడ కొన్నాం అని చెప్పేసి పైన టాప్ రైట్ లో కనిపిస్తుంది కదా ఐకాన్, దాని మీద క్లిక్ చేస్తే యూ కెన్ బైట్ ఫ్రమ్ దేర్ అనమాట. సో ఇది మొత్తం మంచిగా ర్యాప్ చేసి సన్నగా దారంతో సుట్టేసిన అనమాట, సో దట్ ఇట్ విల్ నాట్ ఫాల్ ఆఫ్. దీన్ని మనము సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్ లాగా ఈ సుతిల్ తాడు తీసుకొని సీడ్ కింద కొంచెం అంత కట్టేసి ఆ సుతిల్ తాడు వాటర్ లో డిప్ అయ్యేటట్టు పెట్టాలి. సో దట్ మనం వాటర్ పోసినప్పుడల్లా ఆ ప్లాంట్ కి ఈ తాడు నుంచే వస్తుంది. ఇదంతా కాదు, ఇవన్నీ కథలు మేము పడము అని అనుకుంటే జస్ట్ వాటర్ లో వదిలేసేయండి, బాల్ అంతా అదే పెరుగుతుంది.